జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాలేజీలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానేపల్లి పంప్ హౌస్ సందర్శనకు వచ్చారని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు విమర్శించారు. ఇక భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు క్యాంప్ కార్యాలయంలో భూపాలపల్లి ఎమ్మెల్యే జనరల్ సత్యనారాయణరావుతో కలిసి ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం సుందిళ్ల నిర్మాణంలో తీవ్ర లోపాలున్నట్లుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక స్పష్టం చేసిందన్నారు. మేడిగడ్డ పనులు కొనసాగుతుండగా అన్నారం సుందిళ్ల బ్యారేజ్లను అవసరమైన సమయంలో చేపడుతున్నారని అన్నారు. ఇక 2028 నాటికి బ్యారేజీలు పూర్తి చేసి రైతులకు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాక, మున్సిపల్ చైర్మన్ కొమరయ్య, కౌన్సిలర్ అప్పం కిషన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు గారు మాట్లాడడం జరుగుతుంది. శాఖ మంత్రి ప్రభుత్వంకి పూర్తి స్థాయిలో స్పష్టత ఉంది. అందుకోసమే డ్యామ్ సేఫ్టీ అధికారులకు సంబంధించి జాతీయ పరంగా ఉన్న ఒక అథారిటీ, ఒక సంస్థ ఈ బ్యారేజీలు కానీ దేశంలో ఉన్న డ్యామ్స్కి ఎక్కడైనా లోపాలున్నా లేకుంటే ఆ డ్యామ్కి సంబంధించిన అంశాలను వారి పర్యవేక్షణలో చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఏ రోజైతే కుంగిపోయిందో దాని తదుపరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులకు తెలియజేసి వారి సూచనలు ఇవ్వమని మేము కోరినాం. వారి అధికారులు అనేక సందర్భాల్లో వచ్చారు. వారి సూచన మేరకే ఈరోజు అక్కడ బోర్లు వేయటం కానీ, రేడార్ సర్వే చేయడం కానీ, ఇతర అంశాలను కూడా పనిచేస్తూ ఉంటాం. సో ఇది మా ప్రభుత్వం గిట్ట ఉదాహరణ చెప్తా ఉన్నాం. మొదలుపెట్టి వారు చేసిన కార్యక్రమం 2 కోల్పోయింది, ఇంకో బ్యారేజ్ ఇంకో కుంగిపోతే చూసినావా, వాళ్ళు చూడకుండా చేసిండ్రు, ఇంకో బ్యారేజ్ వీళ్ళే అది ఇంజనీర్లు ఏదో చేసిండ్రని మాట్లాడే వారు ఇప్పుడే ఇట్లా చేస్తున్నారంటే అప్పుడు ఇంకేదో చేసే ప్రమాదం ఉంటుంది. సో ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ, జాతీయ స్థాయిలో ఉన్న ఏజెన్సీ, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏజెన్సీని తీసుకొచ్చి దాంట్లో ఈ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఎవరుంటారు, నిశ్చితార్థులైన గొప్ప ఇంజనీర్లతో సంబంధించిన బృందం. ఇప్పుడు కూడా తీసుకోవద్దు, ఇక మేమే చేయాలంటే మా సత్యనారాయణరావు గారు నేను వాడు కూర్చొని ఆ పిల్లర్ కనబడుతుంది సిమెంట్ అయ్యి అంటే అయిపోతే మీరే మమ్మల్ని అడుగుతారు. అందుకోసమే తీసుకున్నాం, దాని తప్ప ఇంకేంటి. థ్యాంక్ యూ. మేడిగడ్డ సుందిల అన్నారం ప్రాజెక్టుల వల్ల మన జిల్లా కానీ వరంగల్ ఉమ్మడి జిల్లాకు కానీ మరి శూన్యం, 1 ఎకరం కూడా మరి పారేటువంటి సందర్భం లేదు. ప్రజల సొమ్ము దుర్వినియోగం అయ్యి దాన్ని తప్పును కప్పిపుచ్చుకోవడానికి రైతాంగాన్ని మోసం చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు సన్నబడ్లు పండించిన రైతుకు 500 బోనస్ ఇవ్వడం కానీ, అదే విధంగా ఈ రోజు రాష్ట్ర రైతాంగానికి తెలంగాణ ప్రజలందరికీ కూడా 14,000 కోట్లు సంవత్సరానికి భారం పడ్డ సన్న బియ్యం అందివ్వడం కానీ, ఈ రోజు 3,900 కోట్లు విద్యుత్ సంస్థ గట్టి ఈ రోజు ఇంట్లో వాడుకునే కరెంటు, రైతులు వాడుకునే కరెంటు ఇవ్వడంలో కానీ, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, కొత్త రేషన్ కార్డు ఇవ్వడం కానీ, పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం కానీ, 21,000 కోట్లు 26,70,000 మందికి రైతులకు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఈరోజు డబ్బులు ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా మా మంత్రివర్గం, ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా, సన్నబట్టలకు బోనసు, మక్క రైతులకు కూడా 2,400 క్వింటాలకు ఎలాంటి 1 రూపాయి అవినీతి లేకుండా ఇవ్వడం కానీ, గత ప్రభుత్వంలో 18 పంటలు క్వింటాలకు 10 కిలోలు దోసుకున్నారు. మేము దాన్ని 2 కిలో వరకు తీసుకొచ్చాం. వచ్చే పంట వరకు 40 కిలోలు 650 గ్రాములతో కాంట పెట్టే విధంగా రైతుల కండగా ఈ ప్రభుత్వము నిలబడడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ 4.5 లక్షల ఇళ్లను ఈ రోజు 21,000 కోట్లతో బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు నడగారినటువంటి పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం 2.5 లక్షలు రెండో విడతలో
పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకోవడం, భారతదేశ చరిత్రలో కుటుంబ యజమాని మీరు సాధారణ మరణం గాని యాక్సిడెంట్ లో మరణం చెందితే ప్రభుత్వమే బీమా కట్టి ఆ యొక్క కుటుంబ పోషణ కర్తకు 5 లక్షల బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ పథకాలను చూసి ఓర్వలేక ఈరోజు బట్టగాల్సి మీదేసి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించి మన మీద పబ్బం గడుపుకుందామనేటువంటి ఆలోచన చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, బై ఎలక్షన్ లో మీకు బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యవంతమైనటువంటి ప్రజలు, ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీకి ప్రజలు అండగా నిలుస్తారని, వాళ్ళు చేసేటువంటి జిమ్మికలను కూడా మేధావులు, కవులు, కళాకారులు, అన్న వర్గాల ప్రజలు, పత్రికా మీడియా సోదరులు కూడా గమనించాలని తెలియజేస్తూ ఇప్పుడు మన గౌరవనీయులు పెద్దలు